నామానికి మహిమ కలుగును గాక. మండల కాల ధ్యానమునకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ప్రార్థనతో ఇది మండల కాల ధ్యానము ప్రారంభించుకున్నాము. ప్రార్థనము. నా కొరకై, మా కొరకై, మా పాపములకై శిలువ యాగము చేసిన మా యేసయ్య వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మండల కాల ధ్యానంలో మరొక దినాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు ప్రభా. పాటలలో, ఆరాధనలో, వాటి ధ్యానంలో నీ పరిశుద్ధ ఆత్మ సహాయాన్ని చేయండి. నా యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న నీ బిడ్డలందరిపై నీ కృప చూపమని, నీ బిడ్డలందరిపై మీ దీవుని మెండుగా కుమరించుమని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. కీర్తన పుస్తకం నుండి, ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి కీర్తన పాడును. 188వ కీర్తన, చిన్న పుస్తకాల 71వ కీర్తన. చూడరే క్రీస్తుని చూడరే అనే కీర్తన కలిసి పాడుతున్నాం. చూడరే క్రీస్తుని చూడరే నా సకులారా, చూడరే క్రీస్తుని చూడరే, చూడరే నా ముక్తి పదవికి రేడు ఏ దశ కూడినాడో, చూడరే క్రీస్తుని చూడరే. మించిపోతి పిలాతు సత్యము, ఎంచుకైన తలంపు వంచనము, కొట్టించి యోధుల మంచి తనమే కోరి అప్పగించెనా, మేలు గణించెనా. ఇతని రాజి కాచి భక్తులెట్లు సహించిరో, పరికించి విధి చూడరే క్రీస్తుని చూడరే. మంటికి నీ ఆకాశమునకు మాధ్యమున వేలాడుచుండగా, నంటగొట్టగ సిలువ మ్రాని కాపగించుట కొరకు నిన్ను గాంచెనా, ఇది మది నేంచెనా. కంటనే ఇటువంటి ఆపదగంటి ప్రాణములుందుని, ఇక చూడరే క్రీస్తుని చూడరే. మన తండ్రి దేవుడు ప్రభు యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానం కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాము. అందరూ తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు సర్వదూతంతో పొగడపరుచున్న మా గొప్ప తండ్రి, మా యేసయ్య, నీవు మా దేవుడవు, నీకు వందనాలు. మా సృష్టికర్తవు, నీకు వందనాలు. ప్రభువా, మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడవు, నీకు వందనాలు. యేసయ్య నా తండ్రి, మమ్మల్ని ప్రేమించి నిత్య నరకాగ్నికి మమ్మల్ని లోను కాకుండా మా తండ్రి పరలోక పట్టణానికి వారసులుగా చేస్తున్నందుకు వందనాలు. యేసుదేవా నా తండ్రి, ఈ శ్రమలకాల ధ్యానంలో ప్రభువా మీ వాక్యాన్ని పంచుకోవడానికి ఇచ్చిన ప్రభువా ఈ సమయాన్ని తరుణాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం. నన్ను మీ సిలువ చాటు మరుగుపరిచి ప్రభువా ఆది నుండి అంతం వరకు మీరు నాతో ఉండి ప్రభువా మీరే మహిమ ఘనత ప్రభావాన్ని పొందుకొనమని మా ప్రభును మీ రక్షకుడైన యేసుక్రీస్తుగా అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ముందుగా అండి, మరి ఆశ్చర్య రీతిగా అద్భుత రీతిగా మీతో వాక్యం ఇలా పంచుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నానండి. తర్వాత మా చర్చ్ పాస్టర్ గారైన సెయింట్ పీటర్స్ లూథరన్ చర్చ్ వెస్ట్ ప్యారిష్ విజయవాడ పాస్టర్ గారైన రెవరెండ్ స్వరూప్ కుమార్ గారికి నా వందనాలండి. మా సంఘ సభ్యులకు, మరి మా యూత్ వారికి, సంఘ పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటానండి. ముఖ్యంగా ఈ హోలీ వీక్లో రెండో రోజైన దేవుని వాక్యం చూద్దామండి. మరి ఈ హోలీ వీక్లో మన కొరకు ఏర్పాటు చేయబడిన పాఠ్య భాగాన్ని చూస్తే యెషయా గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనం చూద్దామండి.
యెషయా గ్రంథము 5వ అధ్యాయము 1 నుండి 5 వచనాలండి. నా ప్రియుని గురించి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాని గురించి పాడెదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దాన్ని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను గురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండు ఫలింపవన్నని ఎదురు చూచుచుండెను, గాని అది కారు ద్రాక్షలు కాచెను. కావున యెరూషలేము నివాసులారా, యూదావారులారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయనని నేను కనిపెట్టినప్పుడు కారు ద్రాక్షలు కాయటకు కారణమేమి? ఆలోచించుడి. నేను నా ద్రాక్ష తోటకు చేయు కార్యమును మీకు తెలియజెప్పాను. నేను అది మేసివేయబడినట్లుగా దాని కంచెను కొట్టివేసినాను, అది త్రక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేసినాను. ఈ వాక్యం దేవుడు దీవించును గాక. మరి ఈ వాక్య సారాంశాన్ని చూస్తేనండి, మరి దేవాది దేవుడైన దేవుడు తన ప్రజల్ని ఏర్పరచుకొని వారిని ఎంతగా ప్రేమిస్తున్నాడో, ఇజ్రాయేలుని ఎంతగా ప్రేమిస్తున్నాడో మనం ఇక్కడ గమనిస్తున్నామండి. ఇజ్రాయేలే కాదండి, ప్రపంచమంతటా కూడా తన నామం పెట్టబడిన క్రైస్తవులందరినీ కూడా దేవుడు ప్రేమిస్తున్నాడండి. మరి ఇక్కడ చెప్పబడిన వాక్య సారాంశం ఏంటి అంటే, మరి అక్కడ చెప్తున్నాడండి, రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించాలని చెప్తున్నాడండి. మరి మనం చరిత్రలోకి వెళితే కనుక, మరి మోషే గారు ఐగుప్తులో ఉన్న ఇజ్రాయేలుని మరి కనాను దేశాన్ని నడిపించడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందండి? 40 సంవత్సరాలు పట్టిందండి. మరి భక్తులు చెప్తారండి, 40 సంవత్సరాలు కాదు, కేవలం 3 లేక 4 సంవత్సరాలు మాత్రమే కనాను దేశానికి వెళ్ళడానికి సరిపోతుంది అంటారండి. మరి ఎందుకు ఈ 40 సంవత్సరాలు పట్టింది? పైగా బయలుదేరిన వాళ్ళందరూ కూడా కనాను దేశానికి వెళ్ళారా? వెళ్ళలేదండి. ఈ 40 సంవత్సరాలు పట్టడానికి కారణం ఏంటండి? వారి అవిధేయత. మరి వారి కళ్ళ ముందు దేవుడు ఎన్నో ఆశ్చర్య అద్భుత కార్యాలు చేసినప్పటికీ దేవుని మీద గొనుక్కొనుచు మరి ఆయనకి అనేక విధాలుగా ఆయన శోధించారండి. మరి వాక్యానుసారంగా జీవించడం, ముఖ్యంగా నేను తప్ప వేరొక దేవుడు లేడు, నన్ను మాత్రమే ఆరాధించమని చెప్పిన దేవాది దేవుడిని ఆరాధించడం వాళ్ళు మానేశారండి. ఎప్పుడు చూసినా దేవుణ్ణి శోధించేవాళ్ళండి. అది దేవునికి అస్సలు నచ్చలేదండి. మరి మోషే గారు కనాను దేశం గురించి మరి జనాల్లో 12 గోత్రాల్లో ముఖ్యమైన వారిని మరి కనాను దేశానికి వేగులకు పంపించినప్పుడు దానిలో 10 గోత్రముల వాళ్ళే తిరిగి వచ్చి మోషే గారికి మనం కనాను దేశాన్ని జయించలేము, మరి మనకంతా శక్తి లేదు అని చెప్పి దేవునికి విరుద్ధంగా మాట్లాడతారండి. అది దేవునికి నచ్చలేదండి. కేవలం 2 మనుషులే, అంటే 2 గోత్రాల వాళ్ళే. ఎవరండి వాళ్ళు? కాలేబు, యెహోషువ. వీళ్ళిద్దరు మాత్రమే ఈ 2 గోత్రాలు. కాలేబు యోధా గోత్రం అండి, మరి యెహోషువ ఏమో ఎఫ్రాయిము. ఈ 2 గోత్రాల వాళ్ళు మాత్రమే వేగులకు వెళ్ళి, లేదు మనం దేవుని శక్తితో ఆ కనాను దేశాన్ని జయించగలము అని చెప్పి మరి దేవుని శక్తి గురించి, మహాశక్తిని గురించి చెప్పినప్పుడు అది మోషే గారికి నచ్చింది, దేవునికి కూడా అనుకూలమైంది. కేవలం ఈ 2 గోత్రాలు వాళ్ళు మాత్రమే కనాను దేశానికి వెళ్ళేటట్టు చూస్తున్నాం. అదే విషయాన్ని ఇక్కడ దేవుడు చెప్తున్నాడండి. శ్రేష్టమైన ద్రాక్ష తీగలు. ఎవరంటే ఆ శ్రేష్టమైన ద్రాక్ష తీగలు? కాలేబు, యెహోషువ. ఈ 2 వంశాలు మాత్రమే. కాబట్టి ఈ 2 వంశాలు గోత్రాలు వారిని మాత్రము, వాళ్ళ పిల్లల్ని మాత్రమే కనాను దేశానికి దేవుడు నడిపించినట్టు మనం చూస్తున్నామండి. సరేనండి, కనాను దేశానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎట్లా ఫలించారు? మంచి ఫలాన్ని ఇచ్చారా? కారు ద్రాక్షలు ఇచ్చారా? మనం చూస్తే కనుక దేవుడు చెప్తున్నాడు, కారు ద్రాక్షలు కాచెను అని. మరి ఏంటండి, ఆ కనాను దేశానికి వెళ్ళిన తర్వాత ఈ 2 శ్రేష్టమైన తీగలు లాంటి కాలేబు, యెహోషువ వంశీయులు కూడా ఆ కనాను దేశానికి వెళ్ళి మరి అన్య దేవతలను ప్రార్థించి, అన్య దేవతల వైపు తిరిగి, అన్యుల యొక్క పిల్లల్ని వివాహం ఆడి దేవునికి అవిధేయంగా జీవించారండి. వాక్యానుసారం కాదు కదా, మరి దేవునికి వ్యతిరేకమైన క్రియలు చేయడం వల్ల దేవుడు చాలా మనస్తాపానికి చెందారని మనం ఈ వాక్యంలో చూస్తున్నామండి. వారే కాదండి, ఈనాటి మనం కూడా మనం ఎప్పటికప్పుడు దేవుని కార్యాలు చూస్తున్నాము, ఆయన ఆశ్చర్య అద్భుత కార్యాలు మనం చూస్తున్నాము. తర్వాత మన జీవితాల్లో జరుగుతున్నాయి. అప్పటి వరకే మళ్ళీ మన పాత జీవితమే. మరి ఇలాంటి ప్రవర్తన మరి దేవుడు ఒప్పుకుంటాడండి?
మరి ఇటువంటి హేయ క్రియలు ఆయన్ని ఆరాధించకుండా మరి ఇటువంటి క్రియలు చేస్తే దేవునికి మనం ఇష్టలుగా ఉంటామండి? ఉండమండి. ఆయన కోపం రేపిన వాళ్ళం ఉంటాం. మరి మార్కు సువార్త ఈ వాక్యానికి తగిన రిలేటెడ్గా ఉన్న ఇంకొక ఉపమానం చూద్దామండి. మార్కు సువార్త 11వ అధ్యాయము 12 నుండి 14 వచనాలు కనుక చూస్తే ఇక్కడ మనం ఇంకొక ఉపమానం చూస్తామండి. ఏంటండి ఆ ఉపమానము? 11వ అధ్యాయము 12వ వచనం అండి. మార్కు సువార్త 11వ అధ్యాయం 12వ వచనం. మరునాడు వారు బేతనయ నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి దాని మీద ఏమైనను దొరుకునేమో అని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరి ఏదియూ కనబడలేదు. ఏలయనగా అది అంజూరపు చెట్ల పండ్ల కాలము కాదు. అవునండి, ఈ ఉపమాన సారాంశం మనకి ఏమని బోధిస్తుందండి? అన్ని పరిస్థితులు బాగున్నప్పుడే దేవుని స్తుతించడం కాదండి. మనకి పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నప్పుడే దేవుని గమనపరచడం కాదండి. ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే మనం సమయము అసమయము పరిస్థితులు ఎంత ఘోరమైనా సరే మనం దేవుని స్తుతించే వారంగా ఉండాలని, మనం ఫలించే వారంగా ఉండాలని దేవుడు మరి కోరుకుంటున్నాడు. మరి మనం ఎటువంటి ఫలాలు ఫలిస్తున్నాం? ఆయనకి ఇష్టమైన మంచి చెట్టు మంచి ఫలాలు ఇస్తుందని మత్తయి సువార్తలో రాసిందండి. మంచి చెట్టు కాని ఫలాలు ఇవ్వదు. మంచి చెట్టు మంచి ఫలాలు ఇస్తుంది. కాని చెట్టు మరి కాదు పండ్లను ఇస్తుందని వాక్యం సెలవిస్తుంది. మనం ఎటువంటి ఫలాన్ని మనం ఇస్తున్నామో మనల్ని మనం పరీక్షించుకుందామండి. మరి లూకాసు వార్త 13వ అధ్యాయం 6 నుండి 9 వచనాలు. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. గనుక అతడు, ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్లను పండ్లు వెతుకుచున్నాను కానీ ఏమీ దొరకలేదు. దీన్ని నరికివేయను, దీనివల్ల ఈ భూమియు ఏలబద్ధమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనివ్వు. అది ఫలించినా సరే, లేని ఎడల నరికివేయమని అతనితో చెప్పాను. ఈ ఉపమానంలో ఎంత క్లియర్గా ఉందండి. ఆ యజమాని దేవాది దేవుడు, ఆ తోటమాలి ఎవరండి? మన యేసయ్య. మరి మనం ఫలిస్తామని దేవాది దేవుడు చూస్తుంటే మన క్రియలు ఎలా ఉంటున్నాయండి? ఫలింపలేని వారంగా ఉంటున్నాం. ఏమాత్రం ఫలింపలేని వారంగా. కొన్ని సంవత్సరాల క్రితం ఎలా ఉన్నామో అలాగే ఉంటున్నాం. ఏమాత్రం మనలో మార్పు లేదు, మన ప్రవర్తనలో మార్పు లేదు, మనం ఆయన ఆరాధించలేకపోతున్నాం. మరి ఇటువంటి వారి కొరకు ఈ ఉపమానం దేవుడు చెప్తున్నాడు. మరి దేవాది దేవుడికి కోపం వచ్చి దీన్ని నరికివేద్దాం అనుకుంటున్నప్పుడు మన యేసయ్య ఆయన్ని వేడుకుంటున్నాడు. లేదు తండ్రి, ఇంకా కొంతకాలం నా వైపు తిరుగుతాడు, చూస్తాను నేను అని చెప్పి మరి దేవాది దేవుని యేసయ్య మరి అడుగుతున్నట్లు మరి విన్నవించుకుంటున్నట్లు మనం చూస్తున్నాం. మరి కొందరు అనుకున్నట్టు మరి దేవుడు రాకడ ఆలస్యం అవుతుందా? మరి పేతురు రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయం 9వ వచనంలో, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చూస్తే, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్టు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు. గాని ఎవడనూ నశింపవలని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అవునండి, మరి యేసయ్య ఎంతో దీర్ఘశాంతంతో ఉన్నాడు. తండ్రికి మనవి చేసుకున్నాడు, లేదు నాయన, నేను నశించిపోవచ్చున్న ఆత్మను రక్షించడానికే కదా నువ్వు నన్ను పంపించింది. మరి ఎవరు నశించిపోవడం నీకు కూడా ఇష్టం లేదు కదా. కాబట్టి ఇంకా చూద్దామని మన గురించి మన దేవాది దేవుణ్ణి వేడుకుంటూ దీర్ఘశాంతాన్ని చూపిస్తున్నాడు. మరి ఆయన చూపిస్తున్న దీర్ఘశాంతాన్ని మనం నిర్లక్ష్యం చేయొచ్చా అండి? మరి మనకు ప్రశ్నించుకుందాం. ఎవ్వరు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. మరి యెషయా గ్రంథము 65వ అధ్యాయము 2వ వచనంలో కనుక చూస్తే, తమ ఆలోచనలు అనుసరించి చెడు మార్గములు నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతా నా చేతులు చాపుచున్నాను. ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత ప్రేమమయుడండి ప్రియులారా. మరి భక్తులు చెప్తున్నారు, నీలాంటి వాడు మరి ఇంకొక చోట ఎక్కడా లేడని చెప్పి. అంత గొప్ప దేవుడు ఇస్తున్న ఈ అవకాశాన్ని మనం లక్ష్య పెడుతున్నామండి. ఆయన్ని మనం ఆరాధిస్తున్నామా? ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మనం ఉంటున్నామా? మన ప్రవర్తన మార్చుకుంటున్నామా? మన మాటలు, చేతలు, చూపులు, తలంపులు ఎల్లప్పుడూ ఆయన్ని గాయపరిచేవిగా ఉంటున్నాయి. అనేక సార్లు మనం ఆయన్ని సిలువ వేస్తున్నాం. మరి మనం చూద్దామండి. మరి
కీర్తన గ్రంథంలో 15వ అధ్యాయం. మనం ఎటువంటి ఫలాలు ఫలిస్తున్నామో మనం ఒకసారి చెక్ చేసుకుందామండి. మనం అక్కడ 15వ అధ్యాయంలో ద్రవ్యము వడ్డీకి ఇవ్వకూడదు అని ఉందండి. మనం మరి ఈ ఆజ్ఞ తెలిసి కూడా మనం ఎంతమంది మరి డబ్బులు వడ్డీలకు ఇస్తున్నారండి. క్రైస్తవుల్లో కూడా వడ్డీ వ్యాపారం చేసే వాళ్ళు ఉన్నారంటండి. అది నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. అలాగే పరలోక రాజ్యంలో త్రాగుబోతులు తిరుగుబోతులకు చోటు లేదని తెలిసిన మనలో మరి ఎంతమంది త్రాగుబోతులు, ఎంతమంది తిరుగుబోతులు. మరి ఇటువంటి పరిస్థితుల్లో కూడా భయభక్తులు లేకుండా దేవుడు వచ్చినప్పుడు చూసుకుందామని, ఎప్పుడో వస్తా అంటున్నాడులే అప్పుడు చూద్దామని అనుకుంటున్నానండి. అది ఏమాత్రము మరి సరైన పద్ధతి కాదండి. మరి ఆయనకు చెందవలసిన మహిమ ఘనత మనం ఆయనకు ఆరోపిస్తున్నామండి. ఆయన ఆరాధిస్తున్నామా? మనం చేయలేకపోతున్నాం. అందుకే యెషయా గ్రంథం 5వ అధ్యాయం లాస్ట్లో చెప్పినట్టు, 5వ వచనంలో చెప్పినట్టు ఇటువంటి పరిస్థితులు మన దేవుడు మనకి మరి చుట్టూ ఉన్న కంచెను కొట్టివేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చిన కరోనా వైరస్ సమస్య అటువంటిదేనండి. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే. ఒక చిన్న వైరస్ ప్రపంచం మొత్తాన్ని గడగడలాడిస్తుంది. మరి నేనైతే ఇటువంటి పరిస్థితిని దేవుడు ఎలా చేశాడని నమ్ముతున్నాను. ఇది దేవుని చిత్తం అండి. ఇలాగా ఈ పరిస్థితి రావడం దేవుని చిత్తం. మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి గవర్నమెంట్ వారు లాక్డౌన్ని విధించారు. మనందరం ఇప్పుడు లాక్డౌన్లో ఉంటున్నాం. ఒకప్పుడైతే చాలా బిజీ, పొద్దున్న లేచిన దగ్గర నుంచి మేము మరి సాయంకాలం వరకు చాలా బిజీగా ఉంటున్నామండి. మాకు కుదరట్లేదండి, చర్చికి రావడానికి కుదరట్లేదు, ప్రార్థన చేసుకోవడానికి కుదరట్లేదు, బైబిల్ చదవడానికి కుదరట్లేదు, ఎంతోమంది చెప్తూ ఉంటారండి. మరి అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎంత సమయాన్ని ఇచ్చామండి. లాక్డౌన్లో మన భార్యాభర్తలతో కలిసి ఇంట్లో ఉంటున్నాం. నాకైతే అనిపిస్తుందండి, ఈ సమయం దేవుడు మనకి ఇచ్చాడు, ఆయన చిత్తం. మనల్ని మనం సెల్ఫ్ ఎగ్జామ్ చేసుకోవడానికి, మన పరిస్థితి ఏంటి, మనం ఎలా ఉన్నామని మనం సెల్ఫ్ ఎగ్జామ్ చేసుకోవడానికి ఇచ్చాడని నేను సంపూర్తిగా నమ్ముతున్నానండి. నిజంగా ఈ సమయాన్ని మనం సంపూర్తిగా వినియోగించుకోవాలండి. అంటే 24 గంటలు ప్రార్థన చేసుకోమని నేను చెప్పట్లేదండి. మరి మనం ఇంట్లో పనులు కూడా చాలా ఉంటాయి కదండి. కేవలం మరి కొద్దన్నా కనీసం 1 గంట అయినా ఆయన సన్నిధిలో మోకరించుకోండి. మన పాపాలు ఒప్పుకుందాం, మన బిడ్డల మరి రక్షణ కొరకు, మన భర్తల రక్షణ కొరకు, భార్యల రక్షణ కొరకు మరి మనం కన్నీటితో ప్రార్థిద్దామండి. ఈ సమయాన్ని వృధా చేసుకోవద్దండి దయచేసి. కాబట్టి మరి దినవృత్తాంతముల గ్రంథం, 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం చూస్తే, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గమును విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనలు విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఎంత చక్కగా చెప్పాడండి మన దేవాది దేవుడు. మరి ఏమంటున్నాడండి? తమ్మును తాము తగ్గించుకోమన్నాడు. ఇదేనండి క్రైస్తవుల్లో ఈ స్వభావం లేదండి. తగ్గించుకునే స్వభావం లేదు. మన దేవాది దేవుడు మరి ఎంత తగ్గించుకున్నాడండి. ఆయన దేవుని కుమారుడు. ఆయనతో సమానముగా విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు, కానీ దాసుని స్వరూపం ధరించి రిక్తునిగా చేసుకున్నాడండి. సాక్షాత్తు దేవాది దేవుడే తగ్గించుకున్నప్పుడు మనం ఎంత అండి, మనకి ఎంత ఇగోలండి. మనం తగ్గించుకుంటున్నామా? కాబట్టి తగ్గించుకొని ప్రార్థన చేసి తమ చెడు మార్గములు విడిచిన ఎడల, నేను నీతిమంతుడిని, నాలో ఏమాత్రం చెడు లేదని అనకూడదండి. ప్రతి మనిషి కూడా పాపేనండి. ప్రతిరోజు మనం మాటలు, చేతులు, చూపులు, తలంపుల ద్వారా పాపం చేస్తూ ఉంటాం. కాబట్టి ప్రతిరోజు మనం కడుక్కొని మరి ఆకాశములు వారి పాపములు క్షమిస్తానని దేవుడు మనకి వాగ్దానం ఇస్తున్నాడు. కాబట్టి ప్రపంచానికి కానీ, మన దేశానికి కానీ, మన రాష్ట్రంలో కానీ ఈ వైరస్ ఎంతమంది మన ప్రాణాలను తీస్తుందో మనం చూస్తున్నాం. మన దేవాది దేవుడు మరి ఎంత తగ్గించుకున్నాడండి. ఆయన దేవుని కుమారుడు. ఆయనతో సమానముగా విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు, కానీ దాసుని స్వరూపం ధరించి రిక్తునిగా చేసుకున్నాడండి. సాక్షాత్తు దేవాది దేవుడే తగ్గించుకున్నప్పుడు మనం ఎంత అండి, మనకి ఎంత ఇగోలండి. మనం తగ్గించుకుంటున్నామా? కాబట్టి తగ్గించుకొని ప్రార్థన చేసి తమ చెడు మార్గములు విడిచిన ఎడల, నేను నీతిమంతుడిని, నాలో ఏమాత్రం చెడు లేదని అనకూడదండి. ప్రతి మనిషి కూడా పాపేనండి. ప్రతిరోజు మనం మాటలు, చేతులు, చూపులు, తలంపుల ద్వారా పాపం చేస్తూ ఉంటాం. కాబట్టి ప్రతిరోజు మనం కడుక్కొని మరి ఆకాశములు వారి పాపములు క్షమిస్తానని దేవుడు మనకి వాగ్దానం ఇస్తున్నాడు. కాబట్టి ప్రపంచానికి కానీ,
మన దేశానికి కానీ మన రాష్ట్రంలో కానీ ఈ వైరస్ ఎంతమంది మన ప్రాణాలను తీస్తుందో మనం చూస్తున్నాం కదండి. కాబట్టి మనం తగ్గించుకొని మన పాపాలు విడిచిపెట్టినప్పుడు దేవుడు మన దేశాన్ని స్వస్థపరుస్తున్నాడు. కాబట్టి మనం దేవుని సన్నిధిలో తగ్గించుకుందాం. ఇప్పుడున్న పరిస్థితి చూస్తానండి, మరి కరోనా వైరస్ ఏంటి, అది మనల్ని ఏం చేయదా అంటే ఇక్కడ చక్కటి వాక్యం ఉందండి. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనం. గిలాదులో గుగ్గిలము లేదా, అక్కడ ఏ వైద్యుడును లేడా, నా జనులకు స్వస్థత ఎందుకు కలగబోచున్నది. ఎంత చక్కటి వాక్యం అండి. గిలాదులో గుగ్గిలము ఏమీ లేరా, అక్కడ ఏ వైద్యుడును లేడా, నా జనులకు స్వస్థత ఎందుకు కలగబోచున్నది. అపనమ్మకం అండి, అపనమ్మకం. ఇక్కడ మనందరికీ తెలుసు, గిలాదు అంటే సార్వత్రిక సంఘం. ఈ డినామినేషను ఆ డినామినేషను, ఈ డినామినేషన్ ఏమో రక్షణ పొందారు, ఇక్కడ బిలీవర్స్ ఉంటారు, ఇక్కడ వాక్యం బాగుంటుంది, ఇక్కడని రకరకాలుగా అంటూ ఉంటారండి. ఇవేమి దేవుని సన్నిధిలో పనికిరావండి. దేవుని ముందు అన్ని డినామినేషన్స్ కలిస్తేనే సార్వత్రిక సంఘం. మరి గుగ్గిలం అంటే ఏంటండి, ఇక్కడ ప్రార్థన అండి, కన్నీటి ప్రార్థన పరిస్థితులు మారుస్తుందంటండి. మరి విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచుని ఒక వాక్యం ఉందండి. అలాగే యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, ఆసక్తితో ప్రార్థించగా 3.5 సంవత్సరాలు వర్షం లేకుండా ఉందంటండి. మనలాంటి స్వభావం గల మనుషుడే, కానీ ఎట్లాంటి ప్రార్థన చేశాడండి, ఆసక్తిగా అక్కడ కార్యం జరగాలి అని పట్టుదలతో ప్రార్థన చేశాడు. కాబట్టి అక్కడ వర్షింపలేదండి. అలాంటి ప్రార్థన మనం చేయాలండి, విశ్వాసంతో పట్టుదలతో. మరి మనం తగ్గించుకొని మన పాపాలను విడిచిపెట్టి ప్రార్థన చేసినట్లయితే మన ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడండి. మరి యెషయా గ్రంథము 26వ అధ్యాయము 20-21 వచనాలు చూద్దామండి. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 20-21 వచనం. నా జనమా, ఇదిగో వారి దోషమును బట్టి భూనివాసులను శిక్షింతును. యెహోవా తన నివాసంలో నుండి విడలు వచ్చుచున్నాడు. భూమి తన మీద చంపబడిన వారిని ఇకను కప్పకుండా తాను త్రాగిన రక్తమును బయలుపరచును. నీవు వెళ్ళి నీ అంతఃపురములో ప్రవేశించును. నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకొని ఉగ్రత తీర్పు వరకు కొంచెం సేపు దాగి ఉండు. ఎంత ఆశ్చర్యం అండి. నిజంగా ఈ వాక్యం చదువుతున్నప్పుడు నేను ఎంత ఆశ్చర్యపోయాను. మన దేవుడు వర్తమాన భూత భవిష్యత్ కాలాలు తెలిసిన దేవుడు. అంటే ఇలాంటి కరోనా వైరస్ లాంటి పరిస్థితులు వస్తాయని ముందే దేవునికి తెలిసింది. ఎంత గొప్ప దేవుడు అండి. ఇక్కడ చూడండి, నీ అంతఃపురంలో ప్రవేశించుము, నీ వెళ్ళి నీ తలుపులు వేసుకొనుము, ఉగ్రత తీరిపో వరకు కొంచెం సేపు దాగి ఉంది. ఉగ్రత తీరుద్దండి, ఉగ్రత పోతుంది. కానీ అంతసేపు కూడా ఏం చెప్తున్నాడు దేవుడు, తలుపులు మూసుకొని ఇంట్లో. ఇప్పుడు మనం అనుకున్న లాక్డౌన్ అండి, గవర్నమెంట్ లాక్డౌన్ ప్రకటించిందండి. ఖచ్చితంగా మరి దేవుడు చెప్పాడు అధికారులకు లోబడి ఉండాలి. కాబట్టి ఈ ఆజ్ఞను మితిమీరకూడదు. మన ఇళ్లలోనే దేవుడు చెప్పాడు, తర్వాత గవర్నమెంట్ కూడా చెప్పింది ఈ లాక్డౌన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో మేరకుండా ఇంట్లో కుటుంబంతో ఉంటే కనుక ఇటువంటి వాటికి మనం దూరంగా ఉంటామని, మరి ఉగ్రత తీర్పు వరకు దాగి ఉండమని దేవుడే చెప్తున్నాడండి. ఇటువంటి పరిస్థితులన్నీ ముందే వస్తాయని దేవుడు, మరి వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఎరిగిన దేవుడు మనకు ముందే బైబిల్లో రాసి పెట్టాడు. కాబట్టి మెలకువగా ఉండి మనం ప్రార్థన చేయాలండి. ఎలా ఉండి ప్రార్థన చేయాలంటే మెలకువగా ఉండి. మరి సులువుగా చిక్కులు పెట్టు పాపం మనల్ని సైతాన్ని సులువుగా ఏమైందిలే, ఈ టీవీ చూస్తే ఏమైంది, లేకపోతే ఈ సెల్తో కొంతసేపు ఉంది, ఏమైంది, అందరూ చూస్తారు, మనం కూడా చూద్దాం, సులువుగా చిక్కులు పెట్టిద్దంటండి. సులువుగా చిక్కులు పెట్టు పాపంలోకి మనం నెట్టేస్తుంది సైతాన్ని. కాబట్టి మెలకువగా ఉండాలి. పేతురు రాసే 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం మనం ఏం చేయాలో దేవుడు చక్కగా చెప్తున్నాడండి. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో, ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో దేవుని పేరు పెట్టుకున్న మనము, మన దేవుని బిడ్డలమైన మనము, నెంబర్ 1 దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టాలి. నెంబర్ 2 దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుము, దానిని ఆశతో అపేక్షించము. 3 పరిశుద్ధమైన ప్రవర్తన అండి. ప్రవర్తన మనం అనుకుంటే కాదండి, ఆ ప్రవర్తన మన దేహంతో చూపించాలి, మన మనసుతో చూపించాలి. మరి పరిశుద్ధమైన ప్రవర్తనతో, భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవాలి. జాగ్రత్తగా మనం చెప్పుకున్నటువంటి సులువుగా చిక్కులు పెట్టు పాపం. చివరిగా యెషయా గ్రంథము 60వ అధ్యాయం 2వ వచనంలో, మరి 60వ అధ్యాయం 2వ వచనం, ఇది భయపెట్టాలని కాదు కానండి, ఇది జరగబోయే సంగతులు కాబట్టి మనం తెలుసుకోవాలి. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది. అవునండి, ఇప్పుడు ఈ వైరస్ ఒక రకమైన చీకటే.
ఇలాంటి పరిస్థితి. కటిక చీకటి జనములను క్రమ్ముచున్నది అంటే ఇంకా దీనికన్నా భయంకరమైన పరిస్థితులు రాబోచున్నవని దేవుడు చెప్పాడు. అయినా మనకు భయం లేదండి. ఎందుకంటే మనం ఆయన రక్తంతో ఆయన రక్తంతో కొనబడ్డ ఆయన సొత్తైన జనాంగం కాబట్టి మనకు అటువంటి ఏం భయం లేదు. కానీ కాకపోతే మనము స్థిరంగా ఉండి పడిపోకుండా రాబోయే కాలంలో ఇటువంటి వాటినన్నిటిని మనం తప్పించుకొని ప్రభు రాకుండా మనం ఎత్తబడాలి. కాబట్టి ఇక్కడ యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దేవదూతలకు కావాలి. ఆయన దేవదూతలే మనతో కావాలి అంటున్నప్పుడు మనకి ఏంటండి భయం? కీర్తన గ్రంథం 91 అధ్యాయంలో 7వ వచనం, నీ ప్రక్కన 1000 మంది పడినను నీ కుడి పక్కన 10,000 మంది కూలను అపాయం నీ యొద్దకు రాదు. ఎంత మంచి వాగ్దానం అండి! ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవాలి. 10వ వచనంలో, నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులను నీ గుడారమును సమీపించదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన కుటుంబాన్ని కానీ మన ఇంటిని మన గుడారంని ఏ తెగులు సమీపించదని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. 14వ వచనంలో, అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతని తప్పించదను. అవునండి, మనం తప్పించగల సమర్థుడు మన యేసయ్య. 18వ వచనంలో, శ్రమలో నేను అతనికి తోడై ఉండను, అతను విడిపించి అతని గొప్ప చేశాను. మరి ఈ వాగ్దానాలన్నీ మన పట్ల ఎప్పుడు నెరవేరుతాయండి? ఎప్పుడు మనం వీటిని స్వతంత్రించుకుంటాము అంటే వాక్యానుసారమైన జీవితం కావాలండి. పైకి ఒకటి చెప్తా ఉంటాము, చేసే పనులు వేరుగా ఉంటాయి. తప్పండి. మనము వాక్యానుసారమైన జీవితం జీవిస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ మెలకువగా ఉండి ప్రార్థన చేస్తూ ముఖ్యంగా ఆయనకు చెందవలసిన ఆరాధన, ఆయనకు చెందవలసిన మహిమ ఆయనకు చెందినప్పుడు ఈ వాగ్దానాలన్నీ మన పట్ల నెరవేరుతాయండి. మరి ఇటువంటి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించాలని కోరుకున్నాను. కీర్తనలు 1వ అధ్యాయం 12వ వచనంలో, కాబట్టి ఆయన కోపము రగులు కొనక ముందే తన కుమారుని బుద్ధి పెట్టుకోమన్నాడండి. మరి దేవాది దేవుడు చెప్తున్నాడు, ఇటువంటి విపత్కరమైన పరిస్థితులను తప్పించుకోవాలి, నా కుమారుని ఆరాధించండి, నా కుమారుని బుద్ధి పెట్టుకోండి అని చెప్తున్నాడు. కాబట్టి మనం అందరం కూడా మరి ఇటువంటి విపత్కరమైన పరిస్థితుల్లో మనల్ని, మన కుటుంబాన్ని, మన దేశాన్ని, ప్రపంచంలో ఉన్న దేశాన్ని, యెరూషలేము పట్టణాన్ని దేవుడు ఇటువంటి వైరస్ నుండి తప్పించి మనందరినీ కాపాడును గాక. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. మరి మత్తయి సువార్త 7వ అధ్యాయం 12వ వచనంలో చెప్పినట్టు మంచి చెట్టు మంచి ఫలాలు ఇస్తుందంటండి. కాబట్టి మనం మంచి ఫలాలు ఇచ్చి ఫలింపని చెట్లన్నిటి తీగలన్నిటిని దేవుడు ఏం చేస్తానన్నాడండి? మరి నరకములో పడేస్తానన్నాడు. కాబట్టి మనం అటువంటి దుస్థితికి రాకుండా మనందరం మన జీవితాల్లో ఫలించి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉండడానికి దేవుడు మనందరికీ అటువంటి కృప అనుగ్రహించుగాక. ప్రార్థన. పరిశుద్ధుడు స్తుతికి పాత్రుడా, స్తోత్రాలుడా, గొప్ప దేవుడా, మా తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనాలు. మీరు ఇప్పుడు ఇచ్చిన వాక్యాన్ని బట్టి మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. అవును ప్రభువా, మరి తండ్రి, మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు తండ్రి. మేము ఎవ్వరం కూడా తండ్రి ఫలింపని వారంగా కాకుండా ఫలించి మీ యందు అభివృద్ధి చెందడానికి సహాయం చేయండి. ఫలింపని ప్రతి చెట్టు ప్రభా మరి నరకములో వేస్తా అన్నారు ప్రభా. మేము కానీ, మా బిడ్డలు కానీ, మా కుటుంబాలు, మా ప్రియులు, మా బంధువులు ఎవ్వరి కూడా ప్రభా అటువంటి నరకంలో పడడానికి వీలు లేదు తండ్రి. మా ప్రభా, మా యేసయ్య, మీరు మా యందు ఉండి మా తండ్రి మేము ఫలించే వారంగా, మిమ్మల్ని గణపరిచే వారంగా, మిమ్మల్ని స్తుతించే వారంగా ఉండడానికి సహాయం చేయండి. ఈ విపత్కరమైన తండ్రి మీరు కరోనా వైరస్ మరి ఇటువంటి దినాల్లో ఉంటుండగా మాకు కానీ, మా కుటుంబాలకు కానీ, మా కుటుంబ సభ్యులకు కానీ, మా తండ్రి, మా ప్రియులు, మా బంధువులు, మా సంఘాన్ని, మా పాస్టర్ గారు, మా తండ్రి మరి మా దేశానికి, మా రాష్ట్రానికి ప్రభా, ప్రపంచ దేశాలన్నింటిలో ఉన్నాయి ఈ విపత్కరమైన పరిస్థితి నుండి, వైరస్ నుండి మమ్మల్ని తప్పించి మీరే మహిమ, ఘనత, ప్రభావాన్ని పొందుకొని మీ రాజ్యానికి వారసులుగా మమ్మల్ని చేసినందుకు వందనాలు చెల్లించుకుంటూ మా ప్రభువుకి రక్షకుడైన యేసుక్రీస్తు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రార్థించము. కృపగల తండ్రి, జీవమంది స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నా. వెస్ట్ ప్యారిస్ సంఘ పెద్దలు, నాయన ప్రజలు కానీ, డెలిగేషన్ మెంబర్స్ని దీవించండి, సంఘమంతా దీవించండి. ముఖ్యంగా ప్రపంచం అంతా కమ్ముకుని ఉన్న కరోనా అనే మహమ్మారి నుంచి విడుదలను దయచేయమని, అయ్యా మేమందరం సమూహంగా కూడి నేను సృష్టించే ధన్యతను మాకు దయచేయమని, ప్రతి కుటుంబంపై మీ దీవులు కుమరించమని యేసునామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ప్రభు నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక.
ప్రభుని మీద తన సంధికాన్ని ఉదయింపు చేసి మీకు సమాధానం కలుగుదేను కాక. ఆమేన్. 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 ఆశీర్వాదములు మా మీద వర్షింపచేయుమీశా, ఆశతో నమ్మియున్నా